తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా దంపతుల భేటీ ముగిసింది. హైదరాబాద్ లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఈ సమావేశం కొనసాగింది. ఈ నేపథ్యంలో వరంగల్లోని తాజా పరిణామాలను కొండా దంపతులు మీనాక్షి నటరాజన్ కు వివరించారు. కాగా ఇటీవల సొంత పార్టీ నేతలపై కొండా మురళి తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో కొండాకు వ్యతిరేకంగా వరంగల్ పార్టీ నేతలు ఏకమయ్యారు. అంతేకాదు కొండా మురళిపై ఆయన వ్యతిరేక వర్గం చర్యలకు పట్టుబడుతోంది. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అన్నారు కొండా మురళి. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని వివరించారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనన్నారు. అసలు కేసులకు భయపడే వ్యక్తిని కాదంటున్నారు. తనకు ప్రజాబలం ఉందని కొండా మురళి మరోసారి గుర్తు చేశారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో అయితే కొండా దంపతుల భేటీ ముగిసింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, గత కొంతకాలంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ నేతల మధ్య అంతర్గత పోరు నడుస్తాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ ఇటు ఎమ్మెల్యేలు అన్నట్టుగా వివాదం కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే రాష్ట్ర నాయకత్వం దృష్టికి అటు ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ వివాదం వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇరు వర్గాల నుంచి కూడా ఆ వివరాలు తెప్పించుకునేటటువంటి ప్రయత్నం అది రాష్ట్ర నాయకత్వం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఏఐసీసీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కొండా సురేఖ వద్ద కొండా మురళి కూడా భేటీ అయ్యారు. ఇందులో ప్రధానంగా ఉమ్మడి వరంగల్ జిల్లాలో తాజా రాజకీయ పరిణామాలు విషయంగా ఉంటాయి. ఎందుకు విభేదాలు తగ్గుమంటా ఉన్నాయనే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఆయనకు వివరించేటటువంటి ప్రయత్నం చేశారు. నియోజకవర్గాల వారిగా కూడా ఎందుకు విభేదాలు వస్తున్నాయని కూడా ప్రధానంగా వారు వివరించినటువంటి పరిస్థితి ఉంది. నియోజకవర్గాల వారిగా వారు ఒక నివేదికను కూడా మీనాక్షి నటరాజన్ కు అందజేశారు. దాంతో పాటు కానీ ఇటీవల జరిగినటువంటి ఆయన ఎందుకు అటు పథకాల ప్రకాష్ రెడ్డితో పాటు కానీ కళ్యాణ్ శ్రీధర్ని ఉద్దేశిస్తూ కామెంట్ చేయవలసి వచ్చింది. దాంతో పాటు కానీ సుస్మితా పటేల్, కొండా సురేఖ, కొండా మురళి దంపతుల కుమారై కొండా సుస్మితా పటేల్ కూడా పథకాల నుంచి వచ్చే ఎన్నికల్లో నేను పోటీ చేస్తాననేటటువంటి కామెంట్ చేసింది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్ర నాయకత్వం కీలకంగా ఈ యొక్క అంశాన్ని కూడా ప్రస్తావించినట్టు తెలుస్తాయి. మీనాక్షి నటరాజన్ కూడా దీనిపైన ఆరాధించినట్టు తెలుస్తా ఉంది. ప్రధానంగా ఈ యొక్క వివాదానికి సంబంధించినటువంటి వివరాలను మొత్తం ఏకతంగా చేసేటటువంటి ప్రయత్నం కొండా దంపతులు చేశారు. వాటితో పాటు కానీ ప్రధానంగా ఇటీవల కొండా సురేఖ మంత్రివర్గం నుంచి సురేఖను బర్తరఫ్ చేస్తారు అనేటటువంటి ప్రచారం కూడా కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఇటీవల పార్టీలో చేసిన కళ్యాణ్ శ్రీధర్ చేశారు అనేది కూడా ప్రధానంగా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎందుకు అటువంటి ప్రచారం చేయాల్సి వస్తుంది? పార్టీ సహజంగా ముందుకు తీసుకెళ్లేందుకు అనేక విభేదాలు సృష్టిస్తా ఉన్నారు. అంతర్గతంగా నియోజకవర్గాల్లో వారు జోక్యం చేసుకుంటా ఉన్నారు అనేది కూడా వారు ఆరోపించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మీనాక్షి నటరాజన్ దృష్టికి కూడా ఈ వివాదాలన్నింటినీ కూడా తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తాం. రైట్, థ్యాంక్ యూ రాజు.